ఇవి మామూలు మిడతలు కాదు. మామూలు మిడతలు ఆకులను పంటలను తింటాయి. కాని 4వ వచనంలో దేవుడు వాటికి ఒక కండిషన్ పెట్టాడు. గమనించండి, భూమి మీద ఉన్న గడ్డినైనను, ఏ పచ్చని మొక్కనైనను, ఏ చెట్టునైనను పాడు చేయక నొసళ్లయందు దేవుని ముద్ర లేని మనుష్యులను మాత్రమే పాడు చేయవలెనని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. చూశారా, మహాశ్రమల కాలంలో దేవుని ముద్ర కలిగి ఉండటం ఎంత ముఖ్యమో. మనం లోకల్లో ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, ఆర్థిక బాధ లేదా ప్రియమైన వారి మరణాన్ని కూడా ఎదుర్కోవచ్చు. కాని ఆ సాతాను శక్తులు, ఈ మిడతలు దేవుని బిడ్డల ఆత్మలను మాత్రం తాకలేవు. మనకు దేవుని రక్షణ కవచం ఉంది. ఈ రాక్షస మిడతలు మనుషులను ఎలా హింసిస్తాయి? చంపేస్తాయా? లేదు. 5వ వచనంలో వారిని చంపుటకు కాదుగాని 5 నెలల వరకు వారిని బాధించుటకే వాటికి అధికారం ఇయ్యబడెను. బహుశా మిడతల జీవితకాలం 5 నెలలు, అంటే మే నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది. కాబట్టి దేవుడు ఆ సమయాన్ని నిర్ణయించాడు. వాటి బాధ ఎలా ఉంటుందంటే, తేలు మనిషిని కుట్టినప్పుడు కలుగు బాధ వలె ఉండును. తేలు కుడితే మనిషి చనిపోడు, కాని నరాలన్నీ లాగేసి ఊపిరి ఆడక ప్రాణం పోతున్నట్లు విలవిలలాడిపోతాడు. ఈ దయ్యపు మిడతలు మనుషులను అలాగే కొడతాయి. ఈ బాధ భరించలేక మనుషులు ఏం చేస్తారో 6వ వచనంలో ఉంది. ఆ దినములలో మనుష్యులు మరణమును వెదుకుదురు, గాని అది వారికి దొరకనే దొరకదు. చావాలని ఆశపడతారు, కాని మరణం వారి నుండి పారిపోతుంది. ఎంత భయంకరమైన పరిస్థితి! దేవుని లేకుండా బ్రతికినవారు, అబద్ధ దేవతలను పూజించినవారు ఆ రోజు చావు కోసం బ్రతిమాలుకుంటారు. కాని ఆ 5 నెలలు ఎవరూ చనిపోరు. దేవుడు మరణాన్ని లాక్ చేసేస్తాడు. అసలు ఈ రాక్షస మిడతలు చూడ్డానికి ఎలా ఉంటాయి? యోహాను 7 నుండి 10 వచనాలలో వాటిని వర్ణిస్తున్నాడు. యుద్ధానికి సిద్ధపరచబడిన గుర్రాల వలె ఉన్నాయి. వాటి తలల మీద బంగారు కిరీటాలున్నాయి, అంటే అవి జయించడానికి వస్తున్నాయి. వాటి ముఖాలు మనుషుల ముఖాల వలె ఉన్నాయి, అంటే వాటికి తెలివితేటలు, ఇంటెలిజెన్స్ ఉన్నాయి. వాటికి స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలున్నాయి, అంటే చాలా ఆకర్షణీయంగా, మోసపూరితంగా ఉంటాయి. వాటి పళ్ళు సింహపు పళ్లవలే ఉన్నాయి, అనగా అత్యంత క్రూరమైనవి. ఇనుప కవచాల వంటి రొమ్మ కవచాలున్నాయి, అంటే మనుషుల ఆయుధాలు వాటిని ఏమీ చెయ్యలేవు. వాటి తోకలు తేళ్లు తోకల వలె ఉన్నాయి, వాటికి కొండ్లున్నాయి. వీటిని చూస్తే మనకి ఏమర్థమవుతోంది? ఇవి మామూలు కీటకాలు కాదు, ఇవి పాతాళంలో నుండి విడిపించబడిన దయ్యాల సమూహాలు. ఈ రోజుల్లో హిందువు, ముస్లిం లేదా ఇతర ఏ మతాల వారైనా సరే సత్యదేవుడైన యేసుక్రీస్తును వదిలేసి చీకటి శక్తులను, విగ్రహాలను ఆశ్రయిస్తే చివరకు ఆ చీకటి శక్తులే వారిని ఇలా హింసిస్తాయి అని దేవుడు చూపిస్తున్నాడు.